everybody, welcome back to my channel. Na peru Monica Roches and welcome back to another video. Evaraina nannu first time చూస్తున్నట్టయితే please watch the video, and if you like my content, please don't forget to like, share and subscribe to my channel and be a part of this channel. And already ఇంతకు ముందు నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు I just wanted to show you guys a new air fryer. ఇది అగారో వాళ్ళది గ్యాలక్సీ 4.5 లీటర్ ఎయిర్ ఫ్రయర్. ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ 4కి కరెక్ట్గా సరిపోతుందండి. అయితే దీంట్లో మనకి టచ్ స్క్రీన్ వచ్చిందనమాట, డిజిటల్ డిస్ప్లే వచ్చింది. అయితే వీ హ్యావ్ లైక్ 7 ప్రీసెట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్కి, చికెన్కి, ప్రాన్స్కి, కేక్కి, అన్నిటికీ. అండ్ బాస్కెట్ ఇలా ఉంది. బాస్కెట్ లోపల మనకి రిమూవబుల్ ప్లేట్ లాగా వచ్చిందనమాట, సో దట్ మనం ఏదన్నా డ్రిప్ అయినా సరే కింద ఉంటుంది అండ్ తీసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు. వాషింగ్కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో నేను ఇక్కడ పనీర్ టిక్కా చేస్తున్నాను, పనీర్ హరియాలీ టిక్కా. సో 180 degrees 15 minutesలో పనీర్ టిక్కా ఎంత బాగా వచ్చిందో చూడండి. సో ఎయిర్ ఫ్రైయర్ అనేది మనకి లో ఆయిల్, అస్సలు లేకుండా మనం చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, సో విచ్ ఇస్ వెరీ హెల్దీ అనమాట. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇది 200 degrees వరకు వస్తుంది, 1400 wattsతో పవర్ అప్ అవుతుంది అండ్ 360 degrees ర్యాపిడ్ ఎయిర్ ఫ్లో ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తున్నాను. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో ఎక్కువ రెసిపీస్ ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే యూ నో కదా నాకు ఈ టైమ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో వంటలు చేసేంత ఓపిక ఉండట్లేదు అనమాట. I am feeling so tired all the time, so tired. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు ప్లెసెంటా ముందు ఉండడం వల్ల ఇంత ఎక్కువ మూమెంట్స్ తెలియలేదన్నమాట. బట్ ఇప్పుడైతే లైక్ ఒక్కొక్క కిక్కి నాకు ఇట్లా ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంది, అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ యా, సో సెకండ్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్ వాజ్, మీకు చెప్పాను అనుకుంటా, నేను ఈశాన్ PP1 PP2 ఒక స్కూల్లో చదివిండు. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్కి వేరే స్కూల్లో వేసినాం అనమాట. సో వాడి స్కూల్లో యాన్యువల్ డే ఉండింది అనమాట. ఓ మై గాడ్, వాడికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది. ఎంత క్యూట్, ఐ విల్ యాడ్ అ క్లిప్ హియర్. ఎంత క్యూట్గా చేసిండు అసలు. ఐ వాజ్ లైక్ ఓ, అంటే నేను వెళ్ళలేదండి చూడ్డానికి, బికాస్ లైక్ టైమింగ్స్ వేర్ 4 o'clock to 9 o'clock. బట్ చక్రి డాడీ ఇద్దరు వెళ్ళినుండే అండ్ వాళ్ళు వచ్చేసరికి లైక్ 10:30 అంత అయింది అనుకుంటా. సో నో పాయింట్ నేను పోయి అంతసేపు కూర్చోలేనని నాకు అర్థమైంది. సో అందుకే నేను వెళ్ళలేదు. సో చక్రి వీడియో తీసుకొని వచ్చింది అనమాట నా కోసము. సో యా,
కదా ఎంత క్యూట్గా ఉన్నాడో. ఓకే, అయితే నేను ఈశాన్కి ఏం చెప్పినా అంటే ఒకవేళ వాడు బాగా పర్ఫామ్ చేస్తే ఏమంటారు యాన్యువల్ డేలో వాడిని బయటికి తీసుకెళ్తా అని చెప్పిన. బట్ ఆ నెక్స్ట్ డే వాడికి హాలిడే ఇచ్చినారు, చక్రికి హాలిడే లేదు. ఎంత సతాయించిండంటే వాడు బయటికి వెళ్దాం అని. లైక్ ఇట్ వాస్ లైక్ నెక్స్ట్ లెవెల్. నువ్వు ప్రామిస్ చేసినావు తీసుకెళ్ళు అని. సో థ్యాంక్ గాడ్ హైదరాబాద్లో లైక్ మనం కెఫేస్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, లైక్ వైఫై, పవర్ పాయింట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా. సో మేము ఉక్కూసా అని ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఇంకా అక్కడికి వెళ్ళాము. చక్రికి వర్క్ ఉన్నా సరే లైక్ వెళ్ళాల్సి వచ్చింది. ఇది పర్ఫెక్ట్గా ఏమంటారు ఇన్స్టాగ్రామబుల్ కెఫేస్ అంటారు కదా, ఆ స్టైల్లో ఉండిందనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎస్థెటికలీ ప్లీజింగ్ అని అంటాం కదా, అట్లా ఉంది. అండ్ నేను చూసా చాలామంది అక్కడికి వచ్చి లైక్ ఫోటోషూట్స్ చేయించుకుంటుండే అనమాట. ఐ రియలీ లైక్ ద ప్లేస్ అండి, చాలా కామింగ్ ఉండింది. అండ్ ఎస్థెటిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫుడ్ యాక్చువల్లీ చాలా బాగుండింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ బాగుంటుంది అని. ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ బాగుండట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇక్కడైతే అట్లా లేదనమాట. లైక్ ఐ రియలీ లైక్ ద ఫుడ్. అండ్ చక్రి చూసారు కదా పని చేసుకుంటున్నాడు. అండ్ లైక్ యాంబియన్స్ కూడా బాగుంది, కాఫీ కూడా బాగుండే అనమాట వీళ్ళ దగ్గర. అంటే లైక్ ఇప్పుడు ఈ మధ్యన అయితే నాకు ప్రతి దగ్గర కాఫీ వరకు అయితే బాగున్నట్టు అనిపిస్తుంది. వేరే ఫుడ్ ఏదైతే ఉందో అది అంత బాగాలేదు అన్న కాన్సెప్ట్ అనిపించింది నాకు. ఫుడ్ అయితే అంత బాగాలేదని. బట్ ఇక్కడైతే ఫుడ్ అండ్ కాఫీ రెండు బాగుండింది. అండ్ వీ హ్యాడ్ సమ్ ఆఫర్ కూడా అనుకుంటా, జొమాటోలోనో స్విగ్గీ డైనౌట్లోనో నాకు గుర్తులేదు, కానీ దెర్ వాజ్ అన్ ఆఫర్. సో యా. అండ్ లైక్ మనము మర్చిపోయి పిల్లలకి ఒకటి ప్రామిస్ చేసిస్తాము, ఓకే ఇది చేస్తా అని. బట్ వాళ్ళది మర్చిపోతే ఓకే, కానీ అది గుర్తుపెట్టుకున్నారు అనుకోండి ఇంకా అంతే సంగతిలో, అది చేసే వరకు వదలరు. ఇది అదే దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. సో మేము ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్, అక్కడ ఒక ప్రాన్ స్టార్టర్ అండ్ ఒక చికెన్ స్టార్టర్ చెప్పినాము. చికెన్ అయితే డైనమైట్ చికెన్, అది గుర్తుంది. అండ్ ఇవేమో పెరి పెరి ఫ్రైస్ అనుకుంటా, కానీ ప్రాన్ స్టార్టర్ ఏంటో నాకు గుర్తురాట్లేదు. బట్ ఇట్ వాజ్ సమ్ షెఫ్ స్పెషల్ స్టార్టర్. బాగుండిందండి. లైక్ నాకైతే లైక్ క్వాంటిటీ కొంచెం తక్కువే ఉంది ఫర్ ద ప్రైస్ ఆబ్వియస్లీ, బట్ టేస్ట్ అయితే చాలా బాగుండింది. అండ్ మాకు ఆఫర్ ఉండడం వల్ల ఐ డోంట్ రిమెంబర్ అండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వచ్చింది అని, బట్ లైక్ దెర్ వాజ్ నైస్ ఆఫర్ అయితే బాగానే ఉండింది. అండ్ ఐ హ్యాడ్ ఫన్ లైక్ ఈటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ హ్యాడ్ ఫన్. నేను చాలామంది నాకు కాఫీ తాగొద్దు అని చెప్తున్నారు. నాకు తెలుసండి కాఫీ తాగొద్దని, కానీ నేను ఏం చేస్తాను అంటే కొంచెమే తాగుతాను అనమాట. బికాజ్ నాకు కాఫీ అడిక్షన్ ఉంది కాబట్టి నేను కొంచెం తాగి చక్కెర కొంచెం ఇస్తాను అనమాట. ఇట్స్ లైక్ వన్ కాఫీలో వి బోత్ షేర్. అండ్ ఇంట్లోకి వెళ్ళి నేను కాఫీ తాగినా నార్మల్గా తాగే కాఫీ కన్నా చాలా తక్కువ తాగుతున్నాను అనమాట. అంటే లైక్ క్వాంటిటీ ఈజ్ వెరీ వెరీ లెస్. యా, అది ఒకటి చెప్దాం అనుకున్నా. అండ్ నేను ఇప్పుడు ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే లైక్ వన్స్ ఇంకా వెయిట్ లాస్ మోడ్లోకి దిగిపోవాలి కదా తొందరగా. సో అప్పుడు ఏం తినలేను అని ఇప్పుడే ఫుల్గా తింటున్నా. అండ్ ఇది వచ్చేసి ప్రాన్స్ది ఏదో ఫ్రైడ్ రైస్ లాంటిది అనమాట. దిస్ వాజ్ ఆల్సో నైస్. కాకపోతే ప్రాన్ పులావ్, కానీ కొంచెం స్పైసీ ఉండింది. సో నేను బాగానే తిన్నా, కానీ ఈశాన్కి మాత్రం వాళ్ళు కర్డ్ రైతా ఇస్తారు కదా, రైతాతోనే పెట్టాను. అండ్ ఇది వాళ్ళ డెజర్ట్, ఇది చాక్లెట్ బాంబ్. ఇది బయట చాక్లెట్ వచ్చి లోపల చాక్లెట్ మూజ్ లాగా వచ్చిందనమాట. లైక్ వెరీ సాఫ్ట్ మూజ్, చాలా చాలా బాగుండింది. సో యా, మీరు ఎవరన్నా వెళ్ళలేదు ఈ క్యాఫేకి అంటే వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకో వీడియోలో కలుద్దాము. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిల్మ్ మచ్, ఐ నో చాలా తక్కువ కంటెంట్ ఉంది, బట్ ఐ రియలీ హోప్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ స్టే విత్ మీ. సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.